హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫోర్క్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా అనేది ఫోర్క్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం అనేది ధనియాల పొడి, కారం పొడి, మిరియాలు, తెల్లపాయలు, పసుపు ఇవన్నీ అనేది మనం మిక్సీలో కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత ఫోర్క్ అనేది తీసుకుందాం. అలానే ఒక డేక్షా తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక సాసులు అనేది వేసుకోవాలి. సాసులు బాగా చిట్లిన తర్వాత ముందుగా చూపించిన ఫోర్క్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు కొద్దిగా సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకనేది ఫోర్క్ బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టించుకున్న మసాలా అనేది వేసుకుందాం. వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ చేసుకున్న తర్వాత మనం అనేది మసాలాని ఫోర్క్కి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అనేది ప్లేట్ తీసేసి గ్యాస్ మీద నిండి పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో ఉడికిందా లేదో చెక్ చేసుకొని ఉడికిన తర్వాత మనం పొయ్యి మీద నీటి తీసేసి కొద్దిగా చల్లారిన తర్వాత రైస్లోకి పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి అలానే ఎలా ఉందో కమెంట్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.